శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి కార్తీక మాసంలో ఈ యొక్క పౌర్ణమి రోజు మరి ఉదయం 4 గంటల నుంచి భక్తులు విరివిగా పెద్ద సంఖ్యలో మరి రావడం జరుగుతుంది। మరి అభిషేకాలు కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు అభిషేకాలు కూడా ఉదయం 4 గంటల నుంచి మొదలవడం జరిగింది। మరి క్యూ లైన్లో కూడా విఐపి దర్శనాలకు కానీ మరి టికెట్స్ తీసుకునే వాళ్ళకి కానీ ఉచిత దర్శనం వాళ్ళకి కానీ ఎక్కడెక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది। మరి వారికి ఎవరికైనా వర్షాలు పడ్డా ఎండ కొట్టినా మరి క్యూ లైన్లో ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి తడకల పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మరి క్యూ లైన్లు కూడా వారికి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మరి భక్తులు పెద్ద సంఖ్యలో మరి పౌర్ణమి రోజు మహిళలు మరి దీపాలు వెలిగించడం కోసము ఉదయం 4 గంటల నుంచే మరి యొక్క దీపాలు వెలిగించడం జరుగుతుంది। మరి అలాగే మధ్యాహ్నము భోజనాలు కూడా మరి ఈ యొక్క టెంపుల్ తరపు నుంచి పెట్టడం జరుగుతుంది। మరి ఈరోజు పౌర్ణమి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూ అన్నదానం ఉంటుంది। మరి ఈ యొక్క అన్నదానము మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ గారు మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది। వారు అన్నదాన దాతగా అన్నదానం పెట్టడం జరుగుతుంది। మరి అలాగే సాయంత్రం రోజు మరి పల్లకి సేవ ఉంటుంది। ఈ పల్లకి సేవ కళా బృందాలతోటి మరి ఈ యొక్క పల్లకి సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది। పల్లకి సేవతో పాటు జ్వాలా తోరణము రాత్రి 8 గంటలకు జ్వాలా తోరణం ఉంటుంది। ఆ జ్వాలా తోరణం కూడా భక్తులు మరి మహిళలు ఈ దీపారాధన చేసి ఆ జ్వాలా తోరణంలో పాల్గొంటారు। మరి ఈరోజు ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాలన్నిటికీ భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి మరి ఇప్పటి వరకు మరి 50,000 మంది దాకా మరి భక్తులు రావడం జరుగుతుందని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండి క్యూ లైన్లలో వారు ఈ క్యూ లైన్లో ముందర జరపడము, క్యూ లైన్లో దర్శనం చేసుకున్న వారికి అందరికీ దర్శన భాగ్యం జరిపించేసి క్యూ లైన్లో వారు పోలీసు వారు కూడా మాకు సహకరిస్తున్నారు। అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మున్సిపల్ సిబ్బంది కూడా మా కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది। వారి సిబ్బందిని పెట్టి దీపాలు పెట్టిన వాళ్ళకి ఆ దీపాలు అయిపోయిన తర్వాత వారికి ఆ దీపాలు తీసేసి మళ్ళీ కొత్త వారికి పెట్టడం కోసము మరి ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు। పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు ఒక క్యూ లైన్లో ఏర్పాటులో వారు కూడా సహకరిస్తున్నారు। రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు। మరి ఒక మా ఆలయ చైర్మన్గా మా సిబ్బంది మా యొక్క కమిటీ మెంబర్ తరపున మరి ఈఓ శశిధర్ గుప్తా గారి తరపున మరి భక్తులకు అందరికీ మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నాను। భక్తులకు ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారు సహకరిస్తారు। భక్తులకు మీరు ఎట్లా విజ్ఞప్తి చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే గతంలో మొన్న ఒక ఘటన జరిగింది వేరే ఏపీలో కూడా, సో అలాంటివి కాకుండా భక్తులకు మీరు ఎట్లా విజ్ఞప్తి ఏం చెప్తారు? మేము భక్తులకు తెలియజేయడం ఏంటంటే క్యూ లైన్లో ఇబ్బంది కలగకుండా వారికి 50 రూపాయల టికెట్స్ తీసుకొని దర్శనం వారికి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది। 650 రూపాయల అభిషేకం టికెట్ తీసుకొని అభిషేకంలో పాల్గొనే వారికి క్యూ లైన్ సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది। మరి ధర్మదర్శనం చేసుకునే భక్తులకు వారికి 3 లైన్లు సపరేట్ పెట్టి వారికి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది। ఆ ధర్మదర్శనంలో ఉన్నవారికి మరి వాటర్ ఇక్కడ మాకు ఎవరైతే ఈ సేవా కార్యక్రమం చేసే వాళ్ళు భక్తులు ఉంటారో ఆ సేవ చేసే వారితోటి వాటర్ కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది। ఆ ఎండ కొట్టకుండా పందిర్లు కూడా వేయడం జరిగింది। క్యూ లైన్లు కూడా ఈసారి క్యూ లైన్లు కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి క్యూ లైన్లో పర్ఫెక్ట్గా పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వేరే బయట నుంచి రావడము అక్కడ నుంచి రావడము అలాంటి ఏమి జరగకుండా క్యూ లైన్లో ఎంట్రన్స్లో ఎక్కడైతే లోపలికి వస్తారో మళ్ళీ బయటకు పోయేంత వరకు వాళ్ళు బయటికి రాకుండా బయట వాళ్ళు లోపల రాకుండా క్యూ లైన్లో అలా పర్ఫెక్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది। భక్తులు తృప్తిగా వాళ్ళు దర్శనం చేసుకొని మరి ఆ దేవుని తృప్తి భాగ్యం కలిగించుకొని వెళ్తున్నారని తెలియజేస్తున్నాం। భక్తులు కూడా సహకరించాలని కోరుచున్నాము। భక్తులు కూడా మరి ఈరోజు మహిళలు దీపాలు వెలిగించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మహిళలు చిన్నపిల్లలతో వస్తున్నారు, మరి ముసలి వాళ్ళు కూడా ఈ క్యూ లైన్లలో ఉంటున్నారు। భక్తులు మీరు అందరూ మాకు సహకరించాలని కోరుచున్నాము। మీరు ఏదైతే మీకు క్యూ లైన్ ఏర్పాటు చేశామో మీ ఉచిత దర్శనం అయితే ఉంది, ఈ టికెట్స్ దర్శనాలు అయితే ఏముంది, అలా ఎవరికి దర్శనాలలో వచ్చే క్యూ లైన్లు వారి క్యూ లైన్లోనే వెళ్ళాలని కోరుచున్నాము। మీరు ఈ క్యూ లైన్లో ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ మీరు రాకుండా చూడాలని
శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట. మరి కార్తీక మాసంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మరి ఇక్కడ మీరు ఈ యొక్క భక్తులందరూ చూస్తున్నారు. మరి ఇప్పుడు అన్నదానం స్టార్ట్ అయ్యింది. మరి ఇప్పటి నుంచి రాత్రి 10 గంటల వరకు మరి నిర్విరాగంగా ఈ అన్నదాన కార్యక్రమము పెట్టడం జరుగుతుంది. మరి ఈ అన్నదాన కార్యక్రమము మన దాతలు అయినటువంటి పెద్దలు రమేష్ గౌడ్ గారు, నందారం రమేష్ గౌడ్ గారు, అలాగే మన అమీన్పూర్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళు గత 15 సంవత్సరాల నుంచి మన ఈ యొక్క బీరంగూడ శివాలయం టెంపుల్లో కార్తీక పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమము సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు ఎవరు నిర్వహిస్తారంటే నరసింహగౌడ్ వాళ్ళ బ్రదర్స్ నిర్వహిస్తారంట అని చెప్పేసి ప్రతి ఒక్క మా చైర్మన్లు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోతున్నా వాళ్ళను సంప్రదించి అన్న మరి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు అన్నదానం మీరు నిర్వహిస్తారు అంటే వీళ్ళకి ఇంచుమించు ఈరోజు 5 లక్షల నుంచి పైనే 10 లక్షల దాకా ఖర్చు వస్తుంది. పొద్దున 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇంత పెద్ద ఖర్చు పెట్టి చేయడం అంటే మరి పెద్ద ఎత్తున ఖర్చు ఉంటుంది కాబట్టి వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి మొహమాటం పోకుండా దేవుని ప్రాప్తి పొందడం దేవుని గురించి మేము ఎంతటికైనా నిర్వహిస్తామన్నా మీరు చెప్పకపోయినా మేము మాత్రము ఈ పౌర్ణమి రోజు నిర్వహిస్తామని వాళ్ళు మాకు ముందే వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అది ఒక వారికి ఆ దేవుని కృప వారికి అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మేము ఆ శివుని కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము మరి యొక్క పౌర్ణమి రోజు నిర్వహిస్తున్నందుకు మా కమిటీ తరపున మా యువ గారి తరపున దేవస్థానం తరపున మరి ఒక్కసారి ఆ దేవుని ఐశ్వర్యాలు వాళ్ళకి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను.